అయ్యకే తిండి లేదని అడుక్క తింటుంటే కొడుకచ్చి 570 రూపాయలు ఇస్తే కొత్త సినిమా చూస్తా అన్నాడట. అగో గట్టే ఉంటున్నది సర్కారు సాంఘిక సంక్షేమ శాఖల హాస్టళ్ళు గురుకులాల పరిస్థితి చూస్తుంటే. పిల్లలకే చక్కగా తిండి లేక బక్క పడుతుర్రు. పురుగుల అన్నం, నీళ్ళ సాంబారు, పుచ్చిపోయిన కూరగాయలతోటి బువ్వ తిని హరకత్ బరకత్ లేకుండా అవుతుర్రు. ఆ పిల్లగాళ్ళ లోపట్నే నెత్తురు లేక సత్తువ తగ్గుంటుంటే వాళ్ళ నెత్తురు తాగుదామని చూస్తున్న ఎలుకలు దోమలు. ఎలుకలు సల్లగుండా ఎంత పని చేసి కాలబడే దేశాన్ని దోస్తున్న పందికొక్కులను ఇడిచిపెట్టేమో పశువరణలను గరుస్తున్నాయి. ముందే సర్కారు హాస్టళ్లలో పౌష్టికాహారం అనేది పాడు భూతైపోయింది. ఏడజూడు పురుగులు కలిపిన ప్రోటీన్ అన్నం, సాంబార్ అని పిలుచుకునే పసుపు నీళ్లు, ముదిరిపోయిన పుచ్చిపోయిన కూరగాయలతోటి కూరలొండి పెట్టి పిల్లల సత్తువ లేకుండా చేస్తున్నారు. బండలెక్క ఉండవలసిన పిల్లగాళ్ళు కండలేక పేలపుండ లెక్క పలుసగా అయిపోతున్నారు. అటువంటి పిల్లగాళ్ళ తాన ఏం దేవక తిందామని కరుస్తున్నాయో ఈ పాడెలుకలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాడున్న మహాత్మా జ్యోతిబా పూలే బాయ్స్ హాస్టల్లో 10-12 మంది పిల్లగాళ్లను ఎలుకలు కరెంటు వైర్లు కొరికినట్టు కొరికినాయి. మళ్ళీ పండుకున్నప్పుడు కూడా కాదు, పగలే క్లాస్ రూమ్లల్లో పాఠాలు వింటుంటే కాళ్ళను గరిచిపోతున్నాయి. ఇక కొందరికైతే చేతుల మీద కూడా గరిచినాయి. బయటకు పోతే కుక్కలు గావు పడుతున్నాయి, లోపట ఉంటే ఎలుకలు ఇట్లకి ఎవ్వమని. లీడర్లు అంటే ఎట్లయినా బీదల పిల్లలంటే బీద సూపులే చూస్తారు. ఆఖరికి ఎలుకలు కుక్కలు అసలు జీవాలు కూడా బీద పిల్లగాళ్ళ మీదనే ప్రతాపం చూయిస్తుంటే ఎట్లా అన్నట్టు. ఏంది మేడం స్కూళ్ళకి ఇట్లా పిల్లగాళ్ళని ఎలుకలు గారుస్తున్నాయి, మీరేం పట్టించుకోరా అని ప్రిన్సిపాల్ మేడం అడిగితే కాస్త కలిసి చెప్పండి, దానికి తప్పేం లేదు. కలవదు కలవలేదని చెప్పండి. మీరు 12 మంది దగ్గరికి హాస్పిటల్ తీసుకెళ్ళిన కాడ ఫోటోలు తీసింది. పక్కపోంటి రైస్ మిల్లు ఉండే వరకు ఎలుకలు వచ్చినట్టున్నాయి. బోన్లు పెడుతున్నాం, ఎలుకల మందు పెట్టి ఎలుకలను పట్టుకునే పని చేస్తున్నాం అంటున్నది ప్రిన్సిపాల్ మేడం.